దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ పీపుల్. దేవుడు తన వాక్కును పంపించి వాడిని బాగు చేస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏ దేవుని సేవకుడు నిలబడినా ఆ దేవుని సేవకుడి నుంచి నోట నుంచి వస్తున్నటువంటి ఆ మాట ద్వారా దేవుడు చర్చ్ని దీవిస్తాడు. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తన వాక్కును తన సేవకుని ద్వారా పంపిస్తాడు. ఎవరైతే సాత్వికంతో దాన్ని అంగీకరిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మిరాకిల్స్ ఆర్ గోయింగ్ టు బి టేకెన్ ప్లేస్ ఇన్ దర్ లైఫ్స్ ఇఫ్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ. మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడండి. కృప వెంబడి కృప, మహిమ నుండి అత్యధిక మహిమలోకి దేవుడిని నడిపిస్తాడు. ఇక్కడ ఏ సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నా అది దేవుని మాటగా మీరు భావించి విన్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు మీ జీవితాలు వెలుగు కురిపిస్తాడు. దేవుని వాక్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగును. ఒకవేళ చీకటితో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, నిరాశలో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, యాంగ్జైటీ డిజార్డర్తో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, డిప్రెషన్తో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, మీలున్న చీకటి అంతా కూడా పారద్రోలేది శక్తి గల జీవం గల దేవుని వాక్యం. ప్రైజ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అల్టిమేట్ అండి. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో లివింగ్ అండ్ పవర్ఫుల్. మన హృదయాన్ని, మన అంతరంగాల్ని పరిశోధించేది దేవుని వాక్యం. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మా ఇండియన్ బ్రెయిన్స్ కంటే అమెరికన్ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాను నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఆర్ వర్కింగ్ విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, టెక్నాలజీ అంతా ఇక్కడే ఉంటుంది. అందుని బట్టి నేను కూడా చాలా వేగంగా మీతో మాట్లాడతాను. మీ బ్రెయిన్స్కి తగ్గట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఏఐ గురించి మనం వింటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ అథెంటిక్ ఇంటెలిజెన్స్, గాడ్స్ విజ్డమ్, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏఐ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా, ఆయన జ్ఞానం కలిగినటువంటి వాడు, చాలా ప్రయోజనకరమైనటువంటి వాడు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథంగా పిలవాలి అంటే, ఒక దేవుణ్ణి సత్యదేవుడు అని పిలవడాలంటే ఆయన కొన్ని పరీక్షలు పెట్టాలి. ఈరోజు చాలా వరల్డ్ వ్యూస్ మనకు తెలుసు, ప్రాపంచిక దృక్పథాలు అంటారు. సో ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంది. ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక వరల్డ్ ఆ యొక్క ఇజమ్స్ను ఫాలో అవుతున్నారు. దీన్నే వరల్డ్ వ్యూస్ అంటారు. కొంతమంది దేవుడు ఉన్నారని నమ్మేటువంటి వారు ఉంటారు, వారిని థీయిస్టులు అంటాం మనం. థీయిజం అనేటువంటి మాట, థియోస్ అంటే గాడ్, ఇజం అంటే సైన్స్. దేవుని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని థీయిజం అంటారు. దానికి ఆపోజిట్ ఉంది ఎథీయిజం కదా. ఎథీయిజం అంటే దేవుడు లేడు అని వాదించేటువంటి వారు కూడా ప్రపంచంలో ఉన్నారు. ఎక్కువగా ఈ రోజున పెరుగుతున్నారు అమెరికాలో. ఆ తర్వాత మనకు తెలుసు పాలిథియిజం గురించి. పాలిథియిజం అంటే, పాలి అంటే మెనీ అని అర్థం. బహుదేవతారాధన. దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడు కాదు. సర్వశక్తిమంతుడు ఒకడు కాదు, సర్వజ్ఞాని ఒకడు కాదు, చాలామంది ఉన్నారు, లెక్క పెట్టాలే కానీ 33 కోట్ల మంది ఉంటారు అనేటువంటి నమ్మేటువంటి సిద్ధాంతాన్ని పాలిథియిజం అంటారు. ఆ తర్వాత ప్యాంథియిజం అనేటువంటి ఒక వాదం ఉంది, వరల్డ్ వ్యూ ఉంది. ప్యాంథియిజం అంటే అద్వైతవాదం. అంటే ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూసేటువంటి అనుభవం అన్నమాట. మీరు చూడాలి కానీ ఈ ఫ్లవర్లో కూడా దేవుడు ఉన్నాడు తెలుసా, ఆ చైర్లో దేవుడు ఉన్నాడు తెలుసా, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు చూసినా అందందే ఉంటాడని చెప్పి ఒక ప్రత్యేకమైన కొటేషన్ తీసుకొచ్చి దేవుణ్ణి అన్నిటిలో చూడాలనుకునేటువంటి భావనను అద్వైతవాదం అంటారు. ఆ తర్వాత ఫైనల్లీ మోనోథియిజం అంటే ఏకేశ్వరవాదం. మోనోథియిజం అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సిద్ధాంతం. ప్రపంచంలో 3 మతాల వారు ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అందులో క్రిస్టియానిటీ, రెండవది ఇస్లాం, మూడవది జుడాయిజం. ఈ వరల్డ్ వ్యూస్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక గ్రంథము సత్యవేద గ్రంథంగా పిలువబడాలి అంటే ఇట్ మస్ట్ బీ ఏబుల్ టు టెల్ ఆల్ ద ఆరిజిన్ ఆఫ్ ద థింగ్స్. అది విశ్వం యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలి. బైబిల్ని సత్యవేద గ్రంథం అని ఎందుకు అంటున్నానంటే, బైబిల్ టాక్స్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్స్. మనుషుల యొక్క ఆరిజిన్ చెప్పిన గ్రంథం అండి. అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చింది, డీమన్స్ ఎక్కడి నుంచి వచ్చారో, ప్రతి దానికి ఆరిజిన్ని పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే చూస్తాం మనం. మిగతా గ్రంథాల్లో మనం చూడలేం, పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ మనకు దొరకదు. దేవుని వాక్యంలోనే సో ఆరిజిన్ ఆఫ్ ఆల్ థింగ్స్ మనం చూస్తుంటాం. ఇంకా మనం చూస్తే భూమి ఖండాలుగా ఏ విధంగా విభజింపబడింది, అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటి గురించి ఎప్పుడైనా అధ్యయనం చేశారు. లింగ్విస్టిక్స్ గురించి మనకు తెలుసు. ఈ ప్రపంచంలో భాషల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు 3 రకాల భాషలు ఉన్నాయండి. సో ఇక్కడ కూడా లింగ్విస్టిక్ యూనివర్సిటీస్, లింగ్విస్టిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రపంచంలో భాషలన్నింటినీ కూడా 3 ప్రత్యేకమైన భాగాలుగా విభజించారు. వాటిని ఏమంటారంటే సెమిటిక్ లాంగ్వేజెస్ అంటారు. సెమిటిక్ లాంగ్వేజెస్ అండ్ హెమిటిక్ లాంగ్వేజెస్ అండ్ ఇంకోటి జాఫటిక్ లాంగ్వేజెస్ అంటారు. చెప్తారా?
సెమిటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జెఫటిక్ లాంగ్వేజెస్. ఇవి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే డైరెక్ట్ నోవహు కుమారుల నుంచి, షేము, హాము, యాపేతు నుంచి వచ్చినాయి. ఏ లాంగ్వేజ్ మీరు తీసుకున్నా సరే ఈ 3 భాషల నుంచి వచ్చినాయి. అంటే బైబిల్లో అసలు భాషలు ఎలా విభజింపబడ్డాయి, భాషలు ఎలా వచ్చినటువంటి విషయాన్ని ప్రపంచం క్లారిటీ ఇస్తుందండి. ఈ ప్రపంచం బైబిల్ ఇచ్చినట్లుగా క్లారిటీ ఏ గ్రంథం కూడా ఇవ్వలేకపోయింది. అందరూ బట్టే బైబిల్ సత్యవేద గ్రంథం అని అంటారు. ఇఫ్ ఎనీ రిలీజన్ వాంట్స్ టు ప్రూవ్ ఇట్స్ అథెంటిసిటీ, అది ఇట్ హ్యాస్ టు పాస్ 3 మినిమం టెస్ట్. మనందరికీ తెలుసు, పాస్టర్ గారు చాలా సందర్భాల్లో చెప్పుంటారు, ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథంగా పిలవబడాలంటే అది మినిమం 3 టెస్ట్లకి అది లోనవ్వాలి. మీకు చాలామంది లాజికల్ థింకింగ్ గురించి తెలుసు. లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపిరికల్ ఎడిక్వసీ అండ్ దెన్ ఎక్స్పీరియన్ రెలవెన్స్. మీరు ఎక్కువగా ఈ మాటలు డాక్టర్ రవి జేకరేస్ నుంచి మీరు వింటారేమో. ఇవి లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపీరియల్ ఎడిక్వసీ అండ్ ఎక్స్పీరియన్షియల్ రెలవెన్స్. అంటే ఆ గ్రంథము తర్కానికి నిలబడాలి, లాజిక్ ఉపయోగించినప్పుడు ఆ గ్రంథం నిలబడాలి. మన భారతదేశంలో కొన్ని వేదిక గ్రంథాలు ఉన్నాయి. మనుషులు ఎలా వచ్చారంటే బ్రహ్మతాలకాల నుంచి బ్రాహ్మణులు, భుజాల్లోంచి క్షత్రియులు, ఉదరంలోంచి వైశ్యులు, కాళ్ళల్లోంచి శూద్రులు, ఇంకా కాళ్ళదూల నుంచి పంచమములు వచ్చారని చెప్తుంటారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి వీరు రాజులు, వైశ్యులు, వీరందరూ కూడా భారతదేశంలోనే కనబడతారు. మరి వాట్ అబౌట్ అమెరికా, వాట్ అబౌట్ రిమైనింగ్ కంట్రీస్? వారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆన్సర్ ఉండదు. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆన్సర్ ఉండదు. అంటే తర్కానికి నిలబడవు ఇటువంటి ఇజమ్స్, ఇలాంటి వాదాలు. కానీ దేవుని వాక్యంలో ప్రతి అంశం కూడా లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఆ తర్వాత ఎంపెరికల్ ఎడిక్వసీ అంటే అది వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉండాలి, వెరిఫై చేసుకోవాలి. మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని వెరిఫై చేసుకోవచ్చు. మేము ఏమైతే ఇక్కడ మాట్లాడుతున్నాం, మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి, లేకపోతే చాట్ జీపీటీ చేయండి, లేకపోతే మీరేం ఏదైనా చేసుకోండి. వెరిఫై చేసుకోవడానికి దేవుని వాక్యానికి ఏముంటుంది? ఆస్కారం ఉంటుంది. అందరిని బట్టే బైబిల్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్ అని పిలుస్తున్నాం. ఆ తర్వాత ఎక్స్పీరియన్షియల్ రెలవెన్స్ అంటే మన దైనందిన జీవితంలో డివైన్ అథారిటీ దానికి ఉంటుంది. మన దైనందిన జీవితంలో మనం దాన్ని అప్లై చేసుకున్నప్పుడు దీవెన పొందుతాం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో దేవుని వాక్యం మాత్రమే ప్రపంచంలో వైటల్ క్వశ్చన్స్కి అథెంటిక్ రిప్లైస్, అథెంటిక్ ఆన్సర్స్ ఇవ్వగలిగింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, మనం చదువుతున్న దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనది. మనం వింటున్న దేవుని వాక్యము అల్లాటప్ప కాదు, అంటే ఆర్డినరీ బుక్ కాదు. మనం చాలా జ్ఞానం పెరిగిపోతే అసలు దేవుని వాక్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తాం. ఏది మనకు లోకుగా కనబడుతుందంటే పాస్టర్ గారు, చర్చ్, ఆ తర్వాత దేవుని ఆరాధన, మిగతా వాటికి మనం చాలా ప్రాముఖ్యతను ఇస్తాం. అందుని బట్టి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత నేను చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారు, గాడ్ ఆనర్స్ పీపుల్ దోస్ హు ఆనర్ హిమ్, గాడ్ డిస్పైజ్ పీపుల్ దోస్ హు డిస్పైజ్ హిమ్. ఎంతమంది నమ్ముతున్నారండి ఇది? ఈ మాట నేను అమెరికాలో చెప్పకూడదేమో మరి. గాడ్ ఆనర్స్ పీపుల్ దోస్ హు ఆనర్ హిమ్, గాడ్ డిస్పైజ్ పీపుల్ దోస్ హు డిస్పైజ్ హిమ్. దేవుని గణపరిచేటువంటి వారు గణపరచబడతారు. రాసేసుకోవచ్చు మనం. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఒకవేళ డిస్పైజ్ చేస్తే మన జీవితంలో డిస్పైజ్ చేయబడతాం. ఈరోజు చాలామంది దేవుని గణపరిచేటువంటి వారు తక్కువైపోయారు. తగ్గేదే లేదంటున్నారు చాలామంది. తగ్గకపోతే దేవుని దగ్గర కుదరదు. బైబిల్ గ్రంథంలో చాలామంది తగ్గేదే లేదని వాళ్ళు కూడా స్లోగన్ పలికారు. కానీ వారి జీవితాలు అంతం అయిపోయినాయి. మధ్యలోనే వారి జీవితాలు ముగించబడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా ఫరో, నెబుకద్నెజర్ అండ్ హేరోదు. ఈ ముగ్గురు కూడా తగ్గేది. యెహోవా ఎవడు? నా చేతి నుంచి మిమ్మల్ని విడిపించేటువంటి యెహోవా ఎవడు అన్నాడు మోషేతో. ఫరో ఎర్ర సముద్రంలో పడి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో మనం దేవుని గణపరిచేటువంటి వారుగా ఉండాలి. నా ప్రియదేవుడు, నాకు మొదటిది ఏంటంటే ఆ గ్రంథము పుట్టుపూర్వోత్తరాలు, మనిషి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఆరిజిన్ అండ్ మొరాలిటీ, డెస్టినీ అండ్ దెన్ మీనింగ్. ఆరిజిన్ అండ్ మీనింగ్ అండ్ మొరాలిటీ అండ్ డెస్టినీని అది ఖచ్చితంగా చెప్పి ఉండాలి. అది మొదటి అంశం. రెండోదిగా, ఒక గ్రంథం సత్యవేద గ్రంథంగా పిలవడాలంటే నువ్వు ఫాలో అవుతున్నటువంటి ఆ ఇజం సత్యమైనదని నువ్వు తెలుసుకోవాలంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ప్రాఫిటికల్గా మాట్లాడాలి. జరగబోయేటువంటి విషయాలు చెప్పాలి. మీరు జరగబోయే విషయాలు తెలుసుకోవాలని అంటే చాలామంది భారతదేశంలో, మన దేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాశాడండి, అవే జరుగుతున్నాయి అని అంటుంటారు. అండ్ 1-2 విషయాలు జరిగితే అది కంప్లీట్గా అథెంటిసిటీ కాదు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు రైట్ టైం చూపిస్తుంది. ఇజంట్ ఇట్? ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు రైట్ టైం చూపిస్తుంది. అంత మాత్రం అది సత్యమా? ఆలోచన చేయండి. పందికి కుక్క పుట్టాను, కుక్కకి పంది పుట్టాను.
ఆ తర్వాత ఒక ఉమెన్ ప్రపంచాన్ని ఏలుతుంది అనేటువంటి విషయాల్ని ఈయన చెప్పారండి. సో భారతదేశంలో ఇందిరాగాంధీ గురించి ప్రాఫెసీ చెప్పాడని చెప్పారు. అప్పటికే బైబిల్లో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. దెబోరా ఆమె న్యాయాధిపతి, చాలామంది స్త్రీలు పరిపాలన చేసినటువంటి వారు ఉన్నారు. సో అంత మాత్రాన ఆ ప్రాఫెసీస్ కరెక్టే అని మనం నమ్మడానికి వీల్లేదు. నోస్ట్రడామస్ చెప్పినటువంటి విషయాలు సత్యమని నమ్మడానికి వీల్లేదు. బాబా వంగా చెప్పిన విషయాలు సత్యమని నమ్మడానికి వీల్లేదు. ఆ గ్రంథం ప్రపంచ భవిష్యత్తు చెప్పాలి. బైబిల్ గ్రంథం ప్రపంచ భవిష్యత్తు చెప్పింది. ప్రపంచాన్ని ఏ రాజ్యాలు పరిపాలన చేస్తే, బాబిలోనియన్ కింగ్డమ్, ఆ తర్వాత ఇంకా రోమన్ కింగ్డమ్, మాడియా పర్షియన్ కింగ్డమ్, గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత 10 నేషన్స్, అంత్య దినాల్లో 10 రాజ్యాలు ఒకే ఏకరాజ్యంగా ఏర్పడతాయని బైబిల్ ప్రాఫెసీస్ అనేటువంటివి యాక్యురేట్గా నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాలు 225 ప్రవచనాలు అక్షరాలు నెరవేర్చబడితే, సెకండ్ కమింగ్ గురించి చెప్పిన ప్రవచనాలు 2500 ప్రాఫెసీస్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ రైట్ నౌ. ఇప్పుడు అవన్నీ నెరవేర్చబడుతున్న ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, వరల్డ్ని ఒక్కసారి చూస్తూ ఉన్నప్పుడు ఎవరి ప్రాఫెసీస్ నెరవేర్చబడుతున్నాయంటే నోస్ట్రడామస్ చెప్పినటువంటివి కాదు, లేకపోతే వీరబ్రహ్మం గారు చెప్పినటువంటివి కాదు, బైబిల్ చెప్తున్న ప్రాఫెసీస్ నెరవేర్చబడుతున్నాయి. వెరిఫై చేసుకోండి మీరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 1 కాదు, 2 కాదు, ఆలోచన చేయండి నా ప్రియ దైవజనాగమ. ఇంకా అలా చెప్పుకోవాలంటే చాలా విషయాలు చెప్పచ్చు. ఆ తర్వాత ఆ గ్రంథము సకల గ్రంథాల్లో కూడా ఆయన గురించిన వివరాలు ఉండాలి. మూడోదిగా, ఒక గ్రంథం సత్యవేద గ్రంథంగా పిలవడాలంటే సకల గ్రంథాల్లో అనేకమైన రిలీజియస్ బుక్స్లో ఆ ప్రభు గురించి, ఆ రక్షక గురించి చెప్పబడి ఉండాలి. మనం చూస్తున్న జొరాస్టర్ బుక్స్ మనకు తెలుసు. ఆ తర్వాత బౌద్ధం గురించినటువంటి పుస్తకాలు మనకు తెలుసు. జొరాస్టర్ గ్రంథాలు ఉన్నాయి, బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి, పారసీక గ్రంథాలు ఉన్నాయి, ఇస్లాం బుక్స్ ఉన్నాయి. ఖురాన్లో కూడా యేసు ప్రభు గురించి 20 సార్లు ప్రస్తావించబడింది. బుద్ధుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఇంకా మన భారతదేశంలో వేదాలు, 4 వేదాలు, 18 పురాణాలు, ఈ పురాణాలన్నీ కూడా ఆ యొక్క ప్రజాపతి గురించి, ఆ దైవ కుమారుడు గురించి, ఆ తాత్పరుడు గురించి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అంటే ప్రతి చోట కూడా ఆ దేవుని యొక్క నిదర్శనాలు ఉండాలి. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్, డివైడెడ్ ది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. మనం ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం మీద మీరు మంచి నమ్మకాన్ని పెట్టుకోవాలి. దేవుని వాక్యం మీద సుసంపన్నమైనటువంటి నమ్మకాన్ని మీరు పెట్టుకోవాలి. మీరందరూ కూడా సైన్స్ బాగా చదివినటువంటి వారు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు, మీరు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. అందరూ బట్టే సైంటిస్టుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఐజాక్ న్యూటన్ గురించి మీకు అందరికీ తెలుసు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైంటిస్ట్. ఆ వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదివేవాడే. థియాలజీ అనేటువంటి విషయం ఎంతమంది తెలుసు? నేను అతని యొక్క స్టేటస్ మీ ముందు పెడుతున్నాను. ఈజ్ ఎ సైంటిస్ట్, ఫిజిసిస్ట్, ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్. చివరి చూడండి, థియాలజియన్. అంటే వేదాంత విద్యను కూడా చదివాడు ఐజాక్ న్యూటన్. అతను దేవుని వాక్యం గురించి ఒక మాట చెప్తాడు, యాజ్ డీకన్ బోర్డ్ ఆన్ బిఫోర్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ అంటాడు. అంటే ఇది చాలా మనకి ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త, మనందరం కూడా ఆయన చేసిన ఆవిష్కరణలు మాత్రమే చదువుకుంటున్నాం, ఆవిష్కరణలు మనం చేయలే. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు దేవుని వాక్యం గురించి, ఎవ్రీ బుక్ షుడ్ బౌడ్ ఆన్ బిఫోర్ ద బైబుల్ యాజ్ డీకన్ బౌడ్ ఆన్ బిఫోర్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్. ప్రతి గ్రంథం కూడా దేవుని వాక్యం ముందు బోర్లా పడాలంట, సాష్టాంగ పడాలట. అలనాడు ఇశ్రాయేల్ బలసూచకమైన మందసం ఎప్పుడైతే దాగోను గుడిలోకి పెట్టబడిందో, దాగోను దేవత ఏమైంది? బోర్లా పడింది. మీరు చూస్తున్నారు. అంటే దేవుని మందసం ముందు, దేవుని శక్తి ముందు ఈ ప్రపంచంలో ఏ శక్తి పనిచేయదు. హల్లెలూయా. దేవుని శక్తి ముందు మీరు చూస్తున్నారు, అదే దేవుని మందసం, ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్. దాని ముందు పెద్ద విగ్రహం కూడా ఏమైంది? కింద బోర్లా పడి దాని తల విరిగిపోయినట్లుగా మనం చూస్తుంటాం. అంటే దేవుని వాక్యాన్ని మందసంతో పోల్చాడు. ఈ ప్రపంచంలో పుస్తకాలన్నీ కూడా దాగోని దేవతతో పోల్చాడు ఐజాక్ న్యూటన్. అబ్రహాం లింకన్ అంటాడు, బైబిల్ ఇస్ ద బెస్ట్ బుక్ దట్ గాడ్ హెస్ ఎవర్ గివెన్ టు మ్యాన్ కైండ్. మానవ జాతికి ఇవ్వబడినటువంటి అతి శ్రేష్టమైన గ్రంథాల్లో దేవుని వాక్యం చాలా ప్రశస్తమైందని వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా, 14th ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అంటాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంచినప్పుడు దేవుని వాక్యం మీ జీవితం అద్భుతాలు తీసుకొస్తుంది. హౌ కెన్ వి గెట్ మిరాకిల్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్? హౌ కెన్ వి గెట్ బ్రేక్ త్రూ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో దేవుని కార్యాలు మనం ఎప్పుడు పొందుకుంటామంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వినేటువంటి విషయం పైన, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి విధానం మీదే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆధారపడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తుల కార్యం 27-29 అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదునేమో అని భయపడి వారు ఓడ అమరము నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అందరు నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు
ఆయన సౌలుగా ఉన్నటువంటి టైంలో హానికరుడు, దూషకుడు. క్రైస్తవ సంఘాన్ని హింసించాలనుకున్నాడు. ఒక టెర్రరిస్ట్ లాంటివాడు, ఒక ఐసిస్ తీవ్రవాది లాంటివాడు. క్రైస్తవ సమాజాన్ని చంపేయాలి, క్రీస్తు అనే మాట ఈ ప్రపంచంలో వినపడకూడదని పగటి కల్లో కనేటువంటి సౌలు ఒకరోజు ఈ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ఆల్మైటీ గాడ్ జీసస్ క్రైస్ట్ ఎట్ ద గేట్ ఆఫ్ డమాస్కస్. దమస్కు, సిరియా క్యాపిటల్ అయినటువంటి దమస్కు దగ్గర యేసుక్రీస్తు ప్రభు స్వరూప దర్శనాన్ని చూస్తాడు. సౌలా సౌలా, ఎందుకైనా హింసిస్తున్నావు? సాల్ సాల్, వై డు యూ పెర్సిక్యూట్ మీ? మునికోళ్ళకి ఎదురుతున్నట్టు నీ కష్టం అయ్యా అని ప్రభు మాట్లాడినప్పుడు చచ్చిన వాడు వలె కింద పడ్డాడు, ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించాడు. ఆ తదుపరి నుంచి ఆ వ్యక్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, దేవుని కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నాడు. నా ప్రియదేవుజనగమ, ఆ టైం నుంచి కూడా ఒక రోషం, ఒక పౌరుషం, దేవుని కొరకు వాడబడాలి, అనేక మందికి ప్రేమ సువార్తను చెప్పాలి, ఈ సాక్ష్యాన్ని అనేక మందికి పంచుకోవాలని. సో హీ హ్యాస్ రిటన్ 14 letters టు ద చర్చ్ అండ్ ఇండివిజువల్స్ అండ్ హీ మేడ్ 3 missionary journeys. ఆయన దేవుని సువార్త ప్రకటించడానికి కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఆ టైంలో యూరప్ వెళ్ళాడు, ఆయన ఆసియా, మైనర్ ఆసియా, మొత్తం ప్రపంచం అంతా సంచారం చేశాడు. 4వ మిషనరీ జర్నీలో అతడు హీ వాజ్ బిహెడెడ్ బై రోమన్ ఎంపరర్. అతడు హతసాక్షి అయిపోయాడు. హీ హాజ్ బికమ్ మార్టీర్ ఫర్ క్రైస్ట్. అలాంటి అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఒక ప్రాంతాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ 27 chapter చదవండి. వారు ఓడ ప్రయాణం చేస్తున్నారు. ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో ఆల్మోస్ట్ 276 people ఉన్నారండి. 276 మంది ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి క్రేత నుంచి వెళ్దామంటాడు అపోస్తలుడైన పౌలు. కానీ వారు రూట్ మార్చేస్తారు. నువ్వు చెప్పడం ఏంటి, మేము చెప్పింది జరగాలని దేవుని సేవకుడి మాటను ప్రక్కన పెట్టారు, కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఓ మాట నేను చెప్పినండి, నువ్వు బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధలు గురి చేసి దారికి రప్పించుకుంటాడు. ఆర్ యు గెటింగ్ దిస్ మై డియర్ చర్చ్? ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? బోధల ద్వారా, పాస్టర్ గారు చెప్తున్న బోధల ద్వారా నువ్వు దారికి రాలేదనుకోండి, వినలేదనుకోండి, దేవుడు నిన్ను కొన్ని బాధలు గుండా నడిపిస్తాడు. అప్పుడు దారికి వస్తాం మనం కదా. మనకు అన్నీ బాగుంటే, మన జీవితాలు అంతా హ్యాపీగా ఉంటే చర్చిలో ఎందుకు ఉంటామండి? మనం దేవుని ఎందుకు ఆరాధిస్తాం? మనకి బాగా ధనం ఉన్నప్పుడు, లగ్జరీస్ ఉన్నప్పుడు దేవుడు మనకి గుర్తుకు రాడు. బాధలు ఉన్నప్పుడు దేవుని సందుకు వచ్చి మనం కన్నీరు కారుస్తాం. కాబట్టి ఆలోచన చేయండి. చెప్పాడు ఏమనో తెలుసా? అయ్యా ఈ దారి మంచిది కాదయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు ఈ దారి మంచిది కాదంటే నువ్వు కూర్చో అన్నారు. నువ్వు మాట్లాడు, కూర్చో అంటే మొత్తానికి ప్రయాణం సాగింది. 276 passengers అందులో ఉన్నారు. వారు ప్రయాణం అవుతున్నప్పుడు సడన్గా ఏ సడన్ స్టార్మ్, ఒక తుఫాను ఆ సముద్రం మీద వచ్చిందండి. మామూలు తుఫాను కాదు అది. ఆ తుఫాను ద్వారా ఏమవుతుందంటే మొత్తం వాళ్ళలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా బయటపాడేస్తున్నారు. వాళ్ళలో ఉండే ఫుడ్ అంతా బయటపాడేస్తున్నారు. అందరూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కుమని ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఏ టైంలో ఈ ఓడ మునిగిపోద్దాని దైవజనుడు చెప్పాడు. అందులో ప్యాసింజర్స్తో పాటుగానే కొంతమంది సెంచూరియన్స్ కూడా ఉన్నారు, అంటే శతాధిపతులు కూడా ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసండి? సో ఓడ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి ఆ తుఫాన్ చెలరేగుతుంది. మీకు తుఫాన్లు పేర్లు పెట్టేటువంటి కల్చర్ మన ఇండియాలో మనం చూస్తాం. ఇక్కడ పెడతారండి? సైక్లోన్స్కి నేమ్స్ పెడతారా? మీరు చెప్పండి. వైజాగ్ వాస్తవ్యులు ఉంటే ఒక తుఫాను బాగా వైజాగ్ని గడగడలాడించింది. బీచ్లో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఉండకూడదు, మనం వేరే చోటకు వెళ్ళిపోవాలనుకున్నారు. ఏంటి ఆ తుఫాను? హుదూడ్ తుఫాన్. మీరు చూస్తున్నారు, హుదూడ్ సైక్లోన్ ఎంత డిస్ట్రక్షన్ తీసుకొచ్చిందంటే అప్పటి నుంచి వైజాగ్ పీపుల్లో ఒక కలవరం కదా. సో హుదూడ్ తుఫాన్ అనే పేర్లు మనం చూస్తున్నాం. ఆ టైంలో కూడా 1st centuryలో కూడా తుఫాన్కు ఒక పేరు పెట్టారు. దాని పేరంటే ఉరుకులోను. చెప్పండి ఆ తుఫాను పేరేంటి? బైబిల్లో ఉంది, నా మాటలు కాదు. ఉరుకులో అనేటువంటి తుఫాన్ వచ్చింది. ఆ తుఫానుకి మొత్తం వార్డులో ఉన్నటువంటి అందరూ కంగారు పడుతూ ఉన్నటువంటి ఆ టైంలో. సో ఆ వార్డులో ఉన్నటువంటి సిబ్బంది ఏం చేశారంటే దే డిడ్ ఏ స్మార్ట్ థింగ్. అదేంటంటే వార్డుకి వాస్తవానికి కొన్ని లంగర్లు ఉంటాయి. అందరూ నా వైపు చూడాలి. లంగర్లు అంటే యాంకర్స్. చెప్పండి ఈ మాట. యాంకర్స్ అంటే టీవీలో గలగలా మాట్లాడేటువంటి యాంకర్స్ కాదు. యాంకర్స్ అంటే వాడికి ఖచ్చితంగా నలుదిశల, అంటే 4 sides కూడా లంగర్లు ఉంటాయి. ఆ లంగర్లను ఎప్పుడైతే ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే వాడిని దించేస్తారు. చాలా బరువుగా ఉంటాయి యాంకర్స్ని. దించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓడ పడిపోకుండా, ఆ తుఫానికి ఏ విధం చేతను కూడా మునిగిపోకుండా ఆ లంగర్స్ కాపాడతాయి అన్నమాట. అర్థమవుతుందండి? ఆ లంగర్స్ వేశారు.
వేయగానే అంత పెద్ద తుఫాన్లో కూడా ఓడ నిశ్చలంగా ఉంది, స్థిరంగా ఉంది. దేవుని మహాకృపను బట్టి వారు ఎస్కేప్ అవ్వగలిగారు. దే వర్ ఏబుల్ టు. వారు ఒక దీవిలోకి వెళ్ళారు, ఒక ఐలాండ్లోకి వెళ్ళారు. దాన్ని ఏమన్నా మాల్టా, లేకపోతే దాన్ని ఏమన్నారంటే మెలితే ద్వీపం అన్నారు. ఎవరైనా ఇక్కడ మాల్టాస్ వెళ్ళారంటే ఎవరైనా వరల్డ్ టూరిస్టులు లేకపోతే వరల్డ్ ట్రావెలర్స్ మాల్టా ఐలాండ్కి వెళ్తారు. వెరీ బ్యూటిఫుల్ ఐలాండ్ అండి అది మాల్టా. దాన్ని మెలితే ద్వీపం అంటారు, మెలితే ద్వీపం. ఆ మెలితే ద్వీపానికి వెళ్ళగానే అందరూ కూడా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని మెలితే ద్వీపంలోకి వెళ్ళగానే అక్కడ కొంతమంది బార్బేరియన్స్ ఉన్నారు, అంటే ఆటవీకులు ఉన్నారు. అందులో పొప్లీ అనేటువంటి ఒక నాయకుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ పొప్లీ అనేటువంటి వ్యక్తి అటెండ్ అయ్యాడు. కొంతమంది 276 మంది మన దీవిలోకి వచ్చారని చెప్పి చలికి వణికిపోతున్నారు. ఎందుకంటే కొన్ని దినాలు వారు సముద్రంలో ఉన్నారు. చలికి వణికిపోతున్న టైంలో పౌల్ గారు ఏం చేశారంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి అక్కడ మంటేశాడు. మంటేస్తే ఆ పుల్లల్లోంచి ఒక భయంకరమైన మోస్ట్ వెనమ్ స్నేక్, ఒక విషపూరితమైనటువంటి ఒక పాము అపోస్తలుడైన పౌలు యొక్క చేతిని పట్టుకోగానే అది అలా పట్టుకుని కరిచేసిందండి. కరవగానే అందరూ అనుకున్నారు ఈ నరహంతకుడు అయి ఉంటాడు, ఓడలో ఎవరిని చంపేసి వచ్చి ఉంటాడు, అందరూ బట్టి ఇక్కడ ఈ పాము ద్వారా కరవబడ్డాడు, అయిపోతాడు, చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు ఆ పాము కాటు వేసినా సరే ఆ విషయం తనలోకి వెళ్ళలేదండి. దేవుడు మిరాక్యులస్గా ఆ వ్యక్తిని రక్షించేటప్పటికి ఆ పొప్లి ఆశ్చర్యపోతాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దైవాంశ సంభూతుడు. దేవుడు కొట్టండి కొబ్బరికాయలు, వెయ్యండి దండలు అన్నారు. ఎవరికి? పౌలు గారికి, అపోస్తలుడైన పౌలుకి. కొట్టండి కొబ్బరికాయలు, వెయ్యండి దండలు, ఆరాధిద్దాం, దేవుడు వచ్చాడని అందరూ మాట్లాడుతున్న టైంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఐఎమ్ నాట్ వర్తీ టు బి ప్రైజ్డ్. నేను దేవుని కాదు, నా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడానికి వచ్చాను, కానీ నేను పూజార్హుణ్ణి కాదు అని చెప్పి సువార్త ప్రకటిస్తే పొప్లి అనేటువంటి ఆ వ్యక్తి తన ఇంట్లో 3 దినాలు హాస్పిటాలిటీ ఇస్తాడు దేవుని సేవకుడికి. ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడుతుంది. హల్లెలూయా. దిస్ ద స్టోరీ అండి. ఇది ఇంట్రడక్షన్ అనుకుంటే, ఇప్పుడు ఈ రోజున అంశం ఏంటంటే, నేను యాంకర్స్ గురించి మాట్లాడుతాను ఈ రోజున. ఆ ఓడ నిశ్చలంగా ఉండటానికి, ఆ ఓడ కదలకుండా ఉండటానికి, ఆ ఓడ పడిపోకుండా ఉండటానికి, సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోకుండా ఉండటానికి వాళ్ళు ఏమేశారు? యాంకర్స్ వేశారు. లంగర్లు అంటారు వాటిని వేస్తే నిశ్చలంగా ఉంది అది. ఈరోజు మన దైనందిన జీవితంలో మన ఆత్మీయతలో పడిపోతుంటాం. మన జీవితంలో కూడా చాలా సైక్లోన్స్ వస్తుంటాయి. అప్పు బాధలు, ఫినాన్షియల్ క్రైసిస్, స్టేటస్ ఇష్యూస్, జాబ్ ఇష్యూస్. అనుకున్నట్లుగా మన జీవితంలో జరగవు. పెళ్ళి అవుతుంది కానీ గర్భఫలం కోసం ఎదురు చూపులు చూసేటువంటి వారు ఉంటారు. అనారోగ్యం సడన్గా మన జీవితంలో తుఫాను వల్ల ఒక సమస్య వచ్చేస్తుంది, క్యాన్సర్, లేకపోతే ఒక అనారోగ్యం మనలోకి వచ్చేస్తుంది. మనం డైజెస్ట్ చేసుకోలేం. ఎందుకు నాకే జరిగింది, ఎందుకు నాకే ఇది జరిగింది, మా పిల్లలకి ఎందుకు జరిగింది అనే భావన మనలోకి వస్తుంది. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో వేదనలు ఉన్నాయి, ప్రతి కుటుంబం అనారోగ్యాలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో క్రైసిస్ ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఆందోళన ఉంది, కలవరం ఉంది కదా. మన జీవితాల్లో కూడా అవి తుఫాలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు మనకి జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ భ్రష్టమైన లోకంలో నిలబెట్టుకోవాలి. మనం ఆ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. స్థిరులుగా ఉండాలి. ఒకరోజు చర్చ్కి వచ్చి వచ్చేవారం మానేసేటువంటి వ్యక్తులుగా కాదు. ఒకరోజు చక్కగా దేవుని ఆరాధించి, ఇంకా దేవదూతల్లా దేవుని ఆరాధించి నెక్స్ట్ రోజు నుంచి వేరేలా జీవించేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మన జీవితంలో స్థిరత్వం ఖ్యాతనిస్తుంది. ఒక్క రోజులో నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోవడం దేవునికి అంత ఇష్టం కాదు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి నువ్వు. ప్రైజ్ గాడ్. స్థిరత్వం ఖ్యాతిని తీసుకొస్తుంది. చాలామంది ఎలా ఉంటుందంటే వాళ్ళ గ్రాఫ్ పెరిగిపోతుంది, అలాగా మళ్ళీ వెంటనే డామని కింద పడుతూ ఉంటారు. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నీ జీవితంలో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. క్రికెట్ చూసేటువంటి వారికి నేను ఆమె స్టేట్ క్రికెట్ ప్లేయర్, సో అందరూ బట్టి క్రికెట్ ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను. క్రికెట్లో ఏది ఇంపార్టెంట్? ఒక సెంచరీ కొట్టేసి 20 మ్యాచ్లు డెక్అవుట్ అయిపోతే వాడిని బెస్ట్ ప్లేయర్ అనరు. యావరేజ్ మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చిన్నప్పుడు మనం ఒక మంచి స్టోరీ చదువుకుంటాం. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ కుందేలు తాబేలు స్టోరీ తెలుసా మీకు? కుందేలు, ఇవి తెలుగులోనే చెప్పాలి మీకు. ర్యాబిట్ టర్టిల్ అంటే మీకు అది భావం మారిపోతూ ఉంటుంది. కుందేలు తాబేలు స్టోరీ తెలుసా మీకు? 2 పరుగు పందెం పెట్టుకున్నాయట. ఎవరు చెప్పట్లేదు, నాకు ఏమైనా మర్చిపోయారా? గుర్తుందండి? 2 కాంపిటీషన్ పెట్టుకుంది. ఏ కాంపిటీషను? రన్నింగ్ కాంపిటీషన్. చెప్పండి, ఏది నెగ్గింది? కుందేలా ఏంటి తాబేలు నెగ్గిందా? మీరు అలా చదువుకున్నారా?
మీ టెక్స్ట్ బుక్లో అలా ఉందా? తాబేలు నెగటివ్ ఏంటండి, అది కనీసం గంటకి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైల్స్ ప్రయాణం చేస్తుంది, అది చాలా స్లోగా వెళ్తుంది. కానీ ఆ స్టోరీలో ఎవరు నెగ్గారు? తాబేలు నెగ్గింది. కుందేలు ఓడిపోయింది. ఎందుకు చెప్పాలి మీరు? చాలా కారణాలు చెప్పచ్చు మీరు. ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పండి, ప్రౌడ్నెస్, యారోగెన్స్, ఇలా చాలా చెప్పచ్చు. ప్రాముఖ్యంగా మాట్లాడాలంటే ఆ కుందేలు తాబేలు మధ్య పరుగు పందులో తాబేలు విజయం సాధించింది. ఎందుకు తెలుసా? దానికి కన్సిస్టెన్సీ ఉంది. నడక ప్రారంభించింది, దాని లిమిటేషన్స్లో నడుస్తూ 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 వెళ్ళింది. కానీ ఈ కుందేలు అయితే దారి మధ్యలో పడుకుందట, దారి మధ్యలో రెస్ట్ తీసుకుందట. కానీ అందుకే ఓడిపోయింది. మన ఆధ్యాత్మిక జీవితంలో కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందులో బట్టి అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికల్లో ప్రభువునందు స్థిరులై ఉండుడి, కామన్గా చెప్పినటువంటి మాట. 14 లెటర్స్లో ఇదే మాట చూస్తాం. ప్రభువునందు స్థిరులై ఉండండి, ప్రభువునందు స్థిరులై ఉండండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ మీద తీవ్రత కలిగి ఉండండి. ప్రైజ్ గాడ్. ఆసక్తి విషయంలో ఏమవద్దు. చాలామంది కోర్ టీం ఉన్నారు, అద్భుతమైనటువంటి పరిచయం చేస్తున్నారు మీరు. ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఆసక్తిని కోల్పోవద్దు. దినాలు గడిచే కొలది ప్రజల్లో ఏమొస్తుందంటే ఆసక్తి తగ్గిపోతుంది. దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి తగ్గిపోద్ది, ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోద్ది, సహవాసంలో ఆసక్తి తగ్గిపోద్ది. ఇదంతా కూడా ఒక రొటీన్ అయిపోయి చాలామంది వారి జీవితంలో ఆసక్తి విషయంలో మాంజులు అయిపోతుంటారు, మందమతులు అయిపోతుంటారు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ మీద తీవ్రత కలిగి ఉండండి. నేను ఒక పల్లెటూరికి ఆహ్వానించబడ్డాను ఒక గెస్ట్ స్పీకర్గా. సో అక్కడ ప్రీచింగ్ అంతా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 12:30 అయింది. చాలా ఆసక్తిగా వింటున్నారు వాళ్ళు. అసలు నా ముఖం నుంచి లేకపోతే నా నోటి నుంచి వస్తుంటే ప్రతి వర్డ్ని క్యాచ్ చేస్తున్నారండి. అసలు ఎంత కాన్సన్ట్రేట్గా, ఎవరైనా కదులుతున్నది హే కదలొద్దు అన్నట్టుగా చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మెసేజ్ అయిపోయింది. 2 hours మాట్లాడాను. మాట్లాడిన తర్వాత 12:30కి మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి, కన్వీనర్ వచ్చి ముగింపు ప్రార్థన చేసి బెనిడిక్షన్ ఇచ్చారు. ప్రజలు కదలట్లేదండి, అక్కడి నుంచి ప్రజలు కదలట్లేదు. మీటింగ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అంటుంటే కూర్చునే ఉన్నారు వాళ్ళు. ఒక గుంపు లేచి అన్నారు, ఏమో తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటారండి? ఇంటికి వెళ్ళి మేము చేసేది పడుకోవడమే, ఇంటికి వెళ్ళి చేసేది మేము నిద్రపోవడమే. కానీ దేవుని సేవకుడు మరలా ఈ విలేజ్కి ఎప్పుడు వస్తాడో? ఎందుకంటే చాలా డీప్ విలేజ్ అండి. మోస్తరు సేవకులు అక్కడికి వెళ్ళరు. అంటే సోకాళ్ళు పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నటువంటి పాస్టర్లు అక్కడికి వెళ్ళరు. అంటే అంత డీప్గా ఉంటుంది. పాస్టర్ గారు మళ్ళీ మన ప్రాంతానికి రావాలంటే 4-5 years పట్టచ్చు. కాబట్టి ఆస్క్ పాస్టర్ టు ప్రీచ్ అగైన్. మరలా అడగండి, ప్రీచ్ చేస్తారేమో, మళ్ళీ మేము కూర్చుంటాం, దేవుని సేవకుని వినియోగించుకుందామని వారు అన్నప్పుడు మరలా మీటింగ్ స్టార్ట్ చేశారండి. మళ్ళీ ప్రైజ్ అండ్ వర్షిప్ స్టార్ట్ అయింది. మరలా దేవుని వాక్యం 2 గంటలు చెప్తే ఉదయం 4 అయింది. ఇంత ఆసక్తి ఇప్పుడు మన జీవితాల్లో ఉందా? దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి ఉందా? ప్రార్థనలో ఆసక్తి ఉందా? నిజంగా సహవాస కూడికల్లో ఆసక్తి ఉందా? ఆసక్తి కలిగినటువంటి వాడిని దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజం చెప్తున్నానండి, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు కదా. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత నువ్వు కోయబడతావు. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క లైఫ్ అప్లికేషన్ మీరు మర్చిపోవద్దు. మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. ఏ విత్తనాన్ని విత్తుతావో అదే విత్తనాన్ని కోసం. దేవుని కోసం ఇచ్చావా? దేవుని కోసం సమయం ఇచ్చావా? దేవుడి నీ కోసం సమయాన్ని కేటాయిస్తాడు. దేవుని కోసం నీ తలాంతులను ఇచ్చావా? వాటిని గిఫ్ట్స్ని ఎక్సర్సైజ్ చేసావా? దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు నీ ట్రెజర్స్, దేవుని కొరకు నీ కష్టార్జితం, నీ టైట్స్ దేవుని కొరకు ఇచ్చినప్పుడు దేవుడు నేను బికారిగా చేయడు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. గివింగ్లో ఉండే ఆశీర్వాదం చాలా గొప్పది. దేవునికి మనం ఏమన్నా టైం, టాలెంట్ అండ్ ట్రెజర్స్ అండ్ టైట్స్, 4 T's మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడో చెప్పమంటారా? రెట్టింపు చేస్తాడండి. నమ్మండి ఈ విషయాన్ని. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా గుప్పిళ్ళు ముయ్యొద్దు. దేవునికి ఇచ్చే విషయంలో లిబరల్గా ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వండి, హృదయపూర్వకంగా ఇవ్వండి, సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇవ్వద్దు. దేవునికి ఇచ్చిన ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇవ్వండి. దేవుడు మీ జేబులు నింపుతాడు, మీ పాకెట్స్ నింపుతాడు, అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆయన కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడ్డా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు అగ్నిగుండంలో నిలబడి రాజుతో ఒక మాట అన్నారు, రాజా ఇందు గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడి అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకరు రక్షించకపోయినా నీ ప్రతి ఒక్క కంఠంలో ప్రాణం ఉండగా ఇప్పుడు కూడా మొక్కం అని ఒక స్టాండ్ వారు తీసుకున్నారండి. దే స్టెప్ ఫార్వర్డ్ ఫర్ గాడ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు విడిచిపెట్టేశాడు వారిని. అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా దిగిపోయాడు పరలోక రాజ్యం నుంచి. సంబడి షౌట్ హల్లెలూయా.
నీవు కూడా దేవునికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నీ కొరకు 1000 అడుగులు ముందుకేసుకుని రాడా? ఎందుకు నమ్మలేకపోతున్నావు నువ్వు? దేవుని కోసం ఒక రిస్క్ చేయు, దేవుని కోసం ఒక కార్యం చేయడానికి ముందుకు రావు. ఎప్పుడు సెక్యూరిటీలో ఉంటావు నువ్వు. దేవునికి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. రిస్క్ చేయండి దేవుని కొరకు. దేవుడు నీ కొరకు రిస్క్ చేస్తాడు. సంబడి షౌట్ హల్లెలూయా. నా ప్రియదేవుడు నాగమా, ఇవన్నీ కూడా నిజాలండి. ఇవన్నీ నిజాలు. పాస్టర్ గారు మీకు ఇండియాలో ఇవన్నీ అప్లై అవుతాయేమో కానీ ఇక్కడ కాదు సార్ అంటారేమో. దేవుని వాక్యం ఎక్కడైనా ఒకటే. యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, మన ఆధ్యాత్మిక జీవితాలు, మన యొక్క స్పిరిచువల్ లైఫ్ స్థిరంగా ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతామో నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. వెన్ యూ ప్రాస్పర్ ఇన్ స్పిరిట్ యూ కెన్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. ఫినాన్షియల్గా నువ్వు ఎదగాలనుకుంటున్నావు, నీ స్టేటస్లో ఉన్నటువంటి ఇష్యూస్ పోవాలనుకుంటున్నావు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి రావాలని కోరుకుంటున్నావు, నీకు వివాహం జరగాలని కోరుకుంటున్నావు, నీకు గర్భఫలం ఉండాలని కోరుకుంటున్నావు, నీ యొక్క బిజినెస్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నావు. ఇవన్నీ మంచివే. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేరుస్తాడు. ఈజ్ ద గాడ్ హూ ఈజ్ ద గాడ్ హూ క్యాన్ డూ సమ్ సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్ బట్ ఈజ్ ఆల్సో ప్రామిస్ కీపర్. ఆయన వాగ్దానాలు చేయటం మాత్రమే కాకుండా వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడండి. ఉడికిన శార గర్భాన్ని తెరిచాడు దేవుడు. మారా జలమును మధురంగా మార్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. అహరోను చేతికర్రను చిగురింపజేశాడు. పైనుంచి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా, యోర్దాను నదిని 2 పాయలుగా చేసినప్పుడు దేవుడు. నీ జీవితంలో నీ సమస్య పెద్దదనుకుంటున్నావా? నీ వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి చేయలేడా? నీ బిడ్డలను దేవుడు అభివృద్ధి చేయలేడా? నీ జీవితంలో గర్భాన్ని దేవుడు తెరవలేడా? నీ జీవితంలో నీ యొక్క పరిచర్ని దేవుడు దీవించలేడు? ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఒక కండిషన్ ఏంటి తెలుసా? యూ షుడ్ బి ప్రాస్పర్డ్ ఇన్ స్పిరిట్. నువ్వు ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. 3 యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాడు. whenever we prosper in spirit, we can be prospered in all areas of our lives. Amen. ఫినాన్షియల్గా నువ్వు గ్రో అవుతావు, సోషల్గా గ్రో అవుతావు, సైకలాజికల్గా, ఇంకా ఎన్ని రంగాల్లో అయితే నువ్వు అభివృద్ధి చెందాలనుకున్నావో అన్ని రంగాల్లో ఎప్పుడు అభివృద్ధి చెందో తెలుసా? మొదట నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు, ఆత్మలో వర్ధిల్లినప్పుడు. ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అవన్నీ మీ జీవితంలో జరుగుతాయి. ఇక్కడ చాలా స్టూడెంట్స్ కనబడుతున్నారు. మీ సమస్యలు నాకు తెలుసు, మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక మాట, దేవునికి ప్రాధాన్యతనివ్వండి. ఆదివారం దేవుని మందిరాన్ని మానొద్దు. దేవుని యొక్క ఆరాధన ఆత్మతోను సత్యంతో ఆరాధించండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని నమ్మకంగా ఇవ్వండి. దేవుని గౌరవించండి, ఆనర్ చేయండి దేవుని అన్ని విషయాల్లో. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టండి. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడండి. ఎరిక్ లిడిల్ గురించి మీ పాస్టర్ గారు చెప్పుంటారు. 1925లో స్కాటిష్ అథ్లెట్ అనమాట ఎరిక్ లిడిల్. ఆ వ్యక్తి స్కాట్లాండ్ నుంచి 100 మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్స్లోకి పాల్గొనడానికి వెళ్తాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్లో. కరెక్ట్గా సండే వస్తుందండి మ్యాచ్. వస్తే కోచ్ అంటాడు, సండే మ్యాచ్ వచ్చిందయ్యా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, రేపు ఆడాలంటాడు. అతను అంటాడు, ఐ మేడ్ ఏ కమిట్మెంట్ విత్ మై గాడ్ జీసస్, ఎట్ ఎనీ కాస్ట్ ఐ షుడ్ బి దేర్ ఇన్ ద చర్చ్ ఆన్ సండే. సండే ఈజ్ నాట్ ఓన్లీ హాలిడే బట్ ఈజ్ ఎ హోలీడే. నేను దేవుని ఆరాధించాలి, సండే నేను నెగ్లెక్ట్ చేయనని చెప్పి చర్చ్కి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పాడు అండి ఎరిక్ లిడిల్. ఇంటర్నేషనల్ అథ్లెట్, స్కాటిష్ అథ్లెట్. సో మరి వాళ్ళు ఆపుతారు, ఇతని కోసం ఏమైనా ఆపుతారు? గేమ్స్ ఆపరు కదా. గేమ్ అయిపోయిందండి, గోల్డ్ మెడల్ వదిలేసుకున్నాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ 100 మీటర్స్లోకి వెళ్ళి, సార్ నాకు చిన్న అవకాశం ఇవ్వండి అని అంటే, నీకు 400 మీటర్స్లోనే కదా ఎక్స్పర్టైజ్, నువ్వు 100 మీటర్స్లో కాదన్నప్పుడు, లేదు సార్ ఒక చిన్న అవకాశం ఇవ్వమని చెప్పి ఆ ట్రాక్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ ఆనర్స్ పీపుల్ దోస్ హూ ఆనర్ హిమ్, గాడ్ డిస్పైజ్ పీపుల్ దోస్ హూ డిస్పైజ్ హిమ్. జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని పరుగు తీస్తే అతనికి ప్రవేశం లేనటువంటి ఆ యొక్క 100 మీటర్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధిస్తారు ఎరిక్ లిడిల్. దేవుని గణపరిచాను. అప్పుడు ఏమంటారు తెలుసా? నేను దేవుని గణపరిచాను, దేవుని సన్నిధిని గణపరిచాను, దేవుడు నన్ను గణపరిచి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుని నిలిపాడు. గోల్డ్ మెడల్ నాకు సాధించాలా దేవుడు కృప చూపించాడు. అతని గురించినటువంటి ఆ సన్నివేశాన్ని, అతని లైఫ్ హిస్టరీని హాలీవుడ్ వాళ్ళు కూడా మూవీ తీస్తే, ఆ మూవీ చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక మూవీని అతని యొక్క లైఫ్ స్టోరీ మీద తీస్తే 2 ఆస్కార్ అవార్డులు వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. అతని యొక్క స్పిరిచువల్ లైఫ్ని, అతనికి ఉన్న కమిట్మెంట్ని హాలీవుడ్ వాళ్ళు మూవీ తీస్తే 2 ఆస్కార్లు వచ్చిందండి దానికి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి మూవీని మీరు చూడొచ్చు. నా ప్రియదేవుని నాగమా, మన జీవితాల్లో కూడా లంగర్లు వేయాలి. ఎలాంటి యాంకర్స్ మనం వేయాలి? స్పిరిచువల్ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండటానికి,
సో మన జీవితాల్లో మన యొక్క ఆశయం ఏంటంటే ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం దేవుని కృప, కాపుదల, భద్రత, దీవెన, ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, విమోచన మనం కావాలని కోరుకుంటాం. మనం చనిపోయిన తర్వాత మనం దేవుని రాజ్యానికి చేరుకోవాలనేటువంటి ఆశతో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ రెండు నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో నువ్వు కూడా కొన్ని లంగర్లు వేయాలి. ఆ షిప్లో ఉన్నటువంటి వారు, ఉరుకులో ఉన్నటువంటి తుఫాను వచ్చినప్పుడు నలుదిశల్లో కూడా 4 లంగర్లు వేసి ఆ ఓడని ఏం చేశారంటే సుస్థిరం చేశారు, పడిపోకుండా కాపాడారు. నీ జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితానికి 4 లంగర్లు అవసరం. కమ్ ఆన్ చర్చ్, ఆర్ యు లిసనింగ్? మన స్పిరిచువల్ లైఫ్స్ కూడా 4 లంగర్లు అవసరం. అవేంటో చూద్దామా? ఈ 4 లంగర్లు నువ్వు కూడా వేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. నీ జీవితంలో బ్రేక్ త్రూ వస్తుంది. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. ఏంటో త్వరగా మీతో మాట్లాడతాను. ఫస్ట్ యాంకర్, ద యాంకర్ ఆఫ్ హోప్. మన జీవితాల్లో నిరీక్షణ అనేటువంటి లంగరు మనం వేయాలి. దేవుని లేఖనం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. చూసారా, ఇక్కడ నిరీక్షణ అనేటువంటి మాట, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. నా ప్రియ దేవుని, మన జీవితంలో నిరీక్షణ, హోప్ను కోల్పోవద్దు. దేవుని మీద నువ్వు పెట్టుకున్న నిరీక్షణ కోల్పోవద్దు. ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే దేవుని నిరీక్షణ కోల్పోవద్దు. నా దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను విడిచిపెట్టడు. యోబు తన జీవితంలో చాలా సమస్యలు గుండా వెళ్ళాడు. ఎంత భయంకరమైన సమస్యలు అంటే, యోబు లాంటి సమస్యలు మనందరి జీవితాలను కలుపుకొని జోబుతో పోల్చుకున్నా సరే అవి పోలికి రావు. అలాంటి యోబు తన జీవితంలో నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు, దేవుని నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదు. అందులో బట్టి 2 అంతల దీవెన పొందుకున్నాడు. నా ప్రియ దేవుని, మన జీవితాల్లో కూడా ఈ నిరీక్షణ నిశ్చయములు స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించున్నది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, నిరీక్షణ ఇతరుల వలె మీరేం చేయొద్దు, దుఃఖపడవద్దు. లోకస్తులకు నిరీక్షణ లేదు, లోకస్తులకు ఆశ లేదు. సమస్య వచ్చిందా, ఈ సమస్యతోనే మా జీవితం అంతమైపోద్ది అనుకుంటారు. వాళ్ళకి హోప్ ఉండదు, వారికి ఏ విధమైన నిరీక్షణ ఉండదు. చాలామంది దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తుంటారు. కానీ మనము దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసినప్పుడు మన నిరీక్షణ దేవుడు వమ్ము చేయడు. ఏ ఆశ అయితే ప్రభు సన్నిధిలో పెట్టుకున్నావో, ఏ ఆశతో అయితే ముందుకు కొనసాగుతున్నావో దేవుడు ఆశను వమ్ము చేయడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేయడు, తృప్తిపరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తూ ఉండొచ్చు, అటెంప్ట్స్ చేస్తున్నావు కానీ ఫెయిల్యూర్ అవుతానే ఉన్నావు. కానీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం ఏనాడు కూడా విడిచిపెట్టద్దు. ఆ విశ్వాసమే, ఆ యొక్క నిరీక్షణే ఉన్నతమైన స్థానం నడుపుతుంది. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. నమ్మేటువంటి వారే దేవుని అద్భుతాలు వారు చూస్తారు. మీ జీవితంలో ఆ బిలీఫ్ ఫెయిత్, ఆ హోప్ మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెన మనం పొందుకుంటాం. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. God can do mighty miracles in your life. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. తన రక్తము చేత నిన్ను కడిగాడు కదా, రాజులను యాజక సమూహంగా నిన్ను చేశాడు కదా, దేవుని సొత్తైన ప్రజలుగా నిన్ను చేశాడు కదా, ప్రత్యేకించబడిన జనాంగంగా నిన్ను పిలిచాడు కదా, లోకం నుంచి, పాపం నుంచి, అపవాది శక్తుల నుంచి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన రక్తము నీ మీద ప్రోక్షించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో నిన్ను జీవించడానికి అర్హత ఇచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతాడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? దేవుడు నాకు ఎందుకు జాబ్ ఇవ్వడని అనుకుంటున్నావు? దేవుడు నా జీవితం అద్భుతం ఎందుకు చేయడను అనుకుంటున్నావు? దేవుడు ఇన్ హిస్ అపాయింటెడ్ టైమ్, ఇన్ హిస్ డ్యూ టైమ్, గాడ్ వుడ్ ఎగ్జాల్ట్ us. తగిన కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వెయిట్ ఫర్ ద టైమ్. ఆ టైం కొరకు మనందరూ కూడా వేచి ఉండాలి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మెందుగా మనం పొందుకుంటాం. డోంట్ లూజ్ హోప్. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఒక స్టోరీ నేను చెప్తాను, ఒక హిస్టరీ చెప్తాను. సో బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని మీదకి అష్షూరు సైన్యం దండెత్తి వచ్చారు. అష్షూరు సైన్యం అంటే చిన్న సైన్యం కాదు. ఇతని సైన్యం కంటే 10 times ఇంకా అధిక శక్తి కలిగినటువంటి అష్షూరియన్స్ కింగ్డమ్. వాళ్ళు మొత్తం ఆ యొక్క సిటీని అంతా మోహరించున్నారు. మోహరించిన టైంలో ఒక లెటర్ పంపించారు, నేను మీ మీదకి యుద్ధానికి రాబోతున్నాం అని భయపెడుతూ లెటర్ పంపిస్తే, ఆ లెటర్ని ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా అండి? దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు. దేవుని మందిరంలోకి తీసుకొచ్చి పరిచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవే మా పక్షాన్ని దుంచేయాలి, నీవే మా ఆశ, నీవే మా నిరీక్షణ అని. ఈ యొక్క కింగ్ హిజ్కియా మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి ఆ రాజులు రాసినటువంటి ఆ పత్రాలను తీసుకొచ్చి దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా సరే నీ హాల్ టికెట్స్ని దేవుని మందిరానికి తీసుకొచ్చావా? ఒకవేళ నీ బాస్ నీ కొరకు చాలా మెమోస్ ఇస్తూ లేకపోతే నేను తిడుతూ లెటర్ పంపించాడు, తీసుకురండి, దేవుని సన్నిధిలో తీసుకురండి, పరచండి, ప్రార్థన చేయండి. సో ఎప్పుడైతే హిజ్కియా అలా చేశాడో ఏం జరిగిందో తెలుసండి?
దేవుడు తన దూతను పంపించాడు, ఆకాశ సైన్యాన్ని దేవుడు పంపించాడు. దేవుడు పంపించి ఒక్క దేవుని దూత, 1 ఏంజల్ ఎంతమందిని చంపింది అనుకుంటున్నారు మీరు? వండర్ఫుల్. ఏమండి, ఒక్క దేవుని దూత ఒక్క స్వర్డ్ పట్టుకొచ్చింది. వాళ్ళు మామూలు వ్యక్తులేం కాదు, ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్. వాళ్ళని 1,85,000 సోల్జర్స్ని వితిన్ మినిట్స్లో లేపేసింది. అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. తన జీవితంలో శత్రువు వచ్చి మోహరించినప్పుడు దేవుడు తన పక్షాన ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వార్ బిలాంగ్స్ టు గాడ్. నీ జీవితంలో అనుకుంటావు, ఈ బిజినెస్ని నేనైతే చేయలేను, నా జ్ఞానం, నా శక్తి, నా యుక్తి సరిపోదు అనుకుంటావు. కానీ నీ యొక్క బిజినెస్ని దేవుని చేతిలో పెట్టు, ఈ యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టు. ఒకవేళ నీ యొక్క వీసా ఇష్యూ ఉందా, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి సజెషన్స్ తీసుకుంటున్నావు, దానికంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వీసా ప్రాబ్లం దేవుని సందులో పెడితే, ఆయన నిరీక్షణ కలిగి ఉంటే ఆయన గొప్ప ద్వారాన్ని తెరుస్తాడు. ఆయన గాడ్ విల్ ఓపెన్ ద మైటీ డోర్ ఇన్ యువర్ లైఫ్. నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. నిరీక్షణ ఇతరుల మీద దుఃఖపడద్దు. ఏదన్నా వచ్చిందంటే హైరాణ పడొద్దు, కంగారు పడిపోవద్దు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదేదో ఫేవర్ అడిగేయద్దు. మనుషుల దగ్గరికి ఎక్కువగా వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళండి. మనుషుల దగ్గర కార్చేటువంటి కన్నీరు దేవుని దగ్గర కార్చండి. ఆమేన్. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం, సో చేయొద్దని నేను అనట్లేదు, మనుషుల ఫేవర్ పొందొద్దు నేను అనట్లేదు. కానీ దానికంటే ముందుగా వెళ్ళి దేవుని సందులోకి వెళ్ళి కన్నీరు కార్చండి. దేవుడు ద్వారం తెరుస్తాడు. ఈ హిజ్కియా దేవుని సందులోకి వెళ్ళాడు. వస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని సందుకు వస్తున్నావా? నీ సమస్యను దేశ పాదాల చెంత పెడుతున్నావా? అలా పెట్టినప్పుడు గొప్ప సొల్యూషన్, గొప్ప ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఆ వ్యక్తి పొందుకున్నాడు. నా ప్రియదర్శనాగమా, నీ జీవితంలో యుద్ధము యెహోవాదే. మన జీవితాల్లో యుద్ధం నాదే అనుకోకూడదు. ఎప్పుడు వార్ బిలాంగ్స్ టు మీ అనాలా, లేకపోతే వార్ బిలాంగ్స్ టు గాడ్ అనాలా? ఒక చిన్న అనాలజీ చెప్పనా మీకు. దావీదు ఏలాలోయలోకి వచ్చాడు. తన అన్నలందరూ కూడా ఆర్మీలో సోల్జర్స్. వాళ్ళు అమ్మ చెప్పింది, అరే అన్నలు యుద్ధంలో తెగ కష్టపడిపోతున్నారు, తీసుకెళ్ళి జున్ను ముక్కలు ఈ యొక్క ఆహారం తీసుకెళ్ళంటే దావీదు చిన్నోడు తీసుకొచ్చాడు. వచ్చేటప్పటికి ఏలాలో ఒక సీన్ ఉంది. ఒక మైటీ జైంట్ గొలాయత్, ఫిలిస్టీన్ ఛాంపియన్, 10 అడుగులు ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు వాడు 40 డేస్ నుంచి సవాలు విసురుతున్నాడు. 40 డేస్ నుంచి సవాలు విసురుతున్నాడు ఇజ్రాయెల్ మీద. ఒక్కడు వెళ్ళట్లా. సౌలు కూడా మామూలు సోల్జర్ కాదైనా. 3,000 మంది అలా నిలబెడితే, సౌలు వెళ్ళి పక్కెళ్ళి ఇలా నిలబెడితే చాలు, అతని షోల్డర్స్ అలా ఉంటాయి, బ్రాడ్ షోల్డర్స్ అనమాట. 6 ప్యాక్ బాడీ ఎవరిది? సౌలు గుడారంలోకి వెళ్ళి తుప్పుడు కప్పుకుని భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా? యుద్ధం నేనే చేయాలనుకుంటున్నాడు. కానీ దావీదు మాత్రం వచ్చాడు, యుద్ధం నేను చేయడం ఏంటి? వాడితో పోరాడేటువంటి శక్తి నాకుందా? వాడితో పోరాడేటువంటి ఆ యొక్క కంపాటిబిలిటీ నాకుందా? లేదు కదా. కానీ నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడని యుద్ధంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. స్లింగ్ తీసుకున్నాడు, అందులో రాయి పెట్టి విసిరేటప్పటికి మధ్యలో దేవుడు యుద్ధాన్ని ఆయనే హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ యొక్క చిన్న రాయిని AK-47 రైఫిల్లో మార్చాడు, AK-47 బుల్లెట్లో మార్చాడు. వెళ్ళి కొట్టేటప్పటికి బోర్లా పడ్డాడు. యుద్ధం ఎవరిది? ఎన్నో సందర్భాల్లో దేవుని మీద నిరీక్షణ లేక, ఈ యుద్ధం నేనే చేయాలి, బిజినెస్ నేనే కంటిన్యూ చేయాలి, ఈ కుటుంబాన్ని నేనే చూసుకోవాలి, ఈ పరిచయం నేనే చేయాలని చెప్పి, సో వీ బికమ్ యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్తాను. ఒక చిన్న సిన్సియర్ సజెషన్ ఇస్తున్నాను, దేవుని చేతుల్లో పెట్టండి మీ యొక్క సమస్యను. దేవుడు మీ జీవితంలో సమస్యకు పరిష్కారం ఇస్తాడు. 1 కాదు 2 కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండోదిగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి లంగర్ ఏంటంటే ద యాంకర్ ఆఫ్ హోప్. రెండోది ద యాంకర్ ఆఫ్ కాన్షియన్స్. కాన్షియస్ని తెలుగులో ఏమని ఉంటారు మీరు? మనస్సాక్షిని కోల్పోకూడదండి. కొన్ని సందర్భాల్లో చాలామంది మనస్సాక్షిని కోల్పోతారు. మనస్సాక్షిని కోల్పోవద్దు. మనం మనస్సాక్షిని లంగరు వేయాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 1:19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైన వారి వలె చెడి ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమై బద్దలైపోయిన వారు ఉన్నారు. నా ప్రియదర్శనాగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే మనసు నీకు ఉండాలా. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మనస్సాక్షిని వాత వేయబడిన మనస్సాక్షిలో ఉండటానికి వీల్లేదు. చాలామంది మనస్సాక్షి వాదిస్తున్నా చెప్తున్నా సరే, నువ్వు పక్కండు అని చెప్పి వారు చేయాల్సిన కార్యాన్ని వారు చేస్తుంటారు. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు మనస్సాక్షి ద్వారా. ఆ మనస్సాక్షిని ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. దావీదు తన జీవితంలో ఒక్క తప్పే చేశాడు. తన జీవితంలో ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్గా పిలవమైనటువంటి దావీదు తన జీవితంలో ఒక్క తప్పు చేశాడు. ఏంటది? బెత్షెబాతో వ్యభిచరించాడు. అందరూ యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి వాడు ఇంట్లో ఉండి మిద్దె ఎక్కినప్పుడు ఒక స్త్రీని చూశాడు, స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు.
మోహంలో పడ్డాడు, ఆ స్త్రీతో వ్యభిచరించాడు. ఆ వ్యభిచార పాపాన్ని ఎలా కవర్ చేసుకుని ఆలోచన చేస్తే నరహత్య చేయాల్సి వచ్చింది. ఒక పాపం మనం చేసినప్పుడు దానికి ఏం చేయాలి? మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. దాన్ని సమర్థించుకోవడానికి మరొక పాపం అలా చేస్తూనే ఉండాలి మనం. దావీదు అదే చేశాడు. ఆ వ్యభిచార పాపాన్ని కవర్ చేయడానికి ఎవరిని చంపించాడు? తన భర్త అయిన బెత్షెబా భర్త అయిన ఊరియాని చంపించాడు. ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ వేశాడు. ఊరియాని పిలిపించాడు. యుద్ధంలో ఉన్నాడు, చాలా నమ్మకమైనటువంటి సైనికుడు. రాజా ఏంటి ఇలా పిలిచారంటే, ఒకసారి ఇంటికి వెళ్ళయ్యా అన్నాడు. రాజా, ఇంత యుద్ధం జరుగుతుంటే నా భార్య దగ్గరికి వెళ్ళి ఏ విధంగా సుఖించమంటారు అంటే, వాస్తవానికి తన భార్య ప్రెగ్నెంట్. ఎవరి ద్వారా? డేవిడ్ గారి ద్వారా. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళి నీ భార్యతో ఒక రోజు సెలవిచ్చాను వెళ్ళంటే, అతను అన్నాడు, చెంప చెళ్ళుమనేలా కొట్టాడు. రాజా, మన ప్రజలందరూ కూడా మన సైన్యం అంతా యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆనందించమంటారా? లేదు సార్, నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళా. ఏం చేయాలి వీడు, ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు, ఈ సమస్య ఏమో బయటకు వచ్చేసేలా ఉందని చెప్పి వెంటనే యోవాబుని పిలిపించాడు. ఒక లెటర్ రాసి యుద్ధంలో వీడిని మొదటి లైన్లో పెట్టి చంపించి అన్నాడు. కుట్ర, మర్డర్ ప్లాన్ చేశాడు డేవిడ్. అంత అయిపోయింది, ఇలా తుడిపేసుకున్నాడు. అబ్బా ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశానో, ఊరియా గారు చచ్చిపోయాడు, బెత్షెబా నా భార్య అయిపోయింది అనుకున్నాడు. ఆ టైంలో జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? ఒకరోజు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారి పేరేంటి? నాతాను వచ్చి అన్నాడు, దావీదు రాజుగారు ఒక స్టోరీ చెప్పాలండి అన్నాడు. ఏంటండి స్టోరీ అంటే చెప్తున్నాడు, ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు. ఆ వ్యక్తికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన పశు సంపద ఉంది. కానీ తన ఇంటి ప్రక్కన ఒక పేదవాడు ఉన్నాడు, కట్టిక పేదరికి గొర్రె పిల్ల ఉంది. ఒకరోజు ధనవంతుడి ఇంటికి బంధువులు వచ్చారు. వస్తే మటన్ బిర్యానీ చేయాలనుకున్నాడు, ఫీస్ట్ చేయాలనుకున్నాడు. తన వేలాది గొర్రెలు ఒకదాన్ని తీసి పిక్ చేసి మంచిగా దాన్ని కట్ చేసి మటన్ బిర్యానీ చేయకుండా ఆ వ్యక్తి గోడ దూకి ప్రక్కన పేదవాడి యొక్క గొర్రెని తీసుకొచ్చి దాన్ని సఫా చేసి మటన్ బిర్యానీ చేసి ఇద్దరు తిని ఆనందించారు అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, సరే ఎక్కడ సార్ ఇది, ఎక్కడ జరిగింది సార్? మన కంట్రీ కాదు కదా, మన ప్లేస్లో ఈ అన్యాయం ఏంటి సార్? వాడికేమో 10,000 గొర్రెలు ఉన్నాయా, అందులో ఒక గొర్రెను కూడా పిక్ చేయకుండా, హలాల్ చేయకుండా, సో పక్కింటి వాడు ఒకడే గొర్రె ఉంది, ఆ గొర్రెతోనే ఉంటాడు వాడు, ఆ గొర్రెనే పక్కన పెట్టుకుని పడుకుంటాడు, ఆ గొర్రెకి గోరుముద్దలు తినిపిస్తాడు. అంత ప్రేమించిన గొర్రెని తీసుకొచ్చి ఎలా చంపేశాడండి? మన రాజ్యంలో కాదు కదా అంటే, నాతాను చెప్తున్నాడు, ఆ మన రాజ్యంలోనే జరిగింది అన్నాడు. ఎక్కడ సార్ అంటే చివరికి ఓపెన్ అయ్యాడు నాతాను, thou art the man, you are that person, నీవే ఆ మనుషుడివి అని ఎప్పుడైతే చెప్పగానే బైర్లు గమ్మేసి ఉంటాయండి, చెమటలు పట్టేసి ఉంటాయి. ఇప్పుడు వరకు ఈ స్టోరీ ఎవరిది? డేవిడ్ది. దావీదు దేవునికి ఎందుకు హృదయానుసారుడో చెప్తాను నేను. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పును సమర్థించుకోవడం తప్పు అన్నాడు. కమిటింగ్ మిస్టేక్స్ ఈజ్ నాట్ మిస్టేక్ మ్యాడ్. మన జీవితంలో రిపెంట్ అవ్వకపోతే, మరలా దేవుని దగ్గరికి రాకపోతే, అది మన జీవితంలో గొప్ప ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందరి జీవితంలో తప్పిదాలు జరుగుతాయి, కానీ తప్పిదము జరిగినప్పుడు దేవుడు సేవకుడు కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకున్నప్పుడు నువ్వేం చేయబడతావు? నీ జీవితంలో ఆశించబడతావు. దావీదు వెంటనే ఆ మనుషుడు నీవే అన్నాగానే దేవుని సేవకుడిని పంపించాడు. చాపేసుకున్నాడో లేకపోతే కింద దొర్లి ఏడుస్తున్నాడు. తన కన్నీరంతా కూడా ఎలా మారిపోయిందో తెలుసండి? తన కన్నీటిలో తన పరుపు తేలిపోయిందంట. అయ్యా, నీకే విరోధంగా పాపం చేశానయ్యా, నీకే విరోధంగా నన్ను క్షమించు తండ్రి అని చెప్పి తన యొక్క ఘోర పాపాన్ని అంతా కూడా జ్ఞాపకం చేసుకుని నాతాను చెప్పినటువంటి బోధన విని తన జీవితంలో మార్పు చెందుకున్నాడు. కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనస్సాక్షిని కాపాడుకోవటం ఇదే. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు తప్పిదం జరిగింది, ఆ తప్పిదాన్ని మరలా తిరిగి ఒప్పుకోవాలి. ఆ తప్పిదాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి విచారణ చేసి మరలా మన జీవితాన్ని సెట్ రైట్ చేసుకోవాలి. అదే మనస్సాక్షి. మంచి మనస్సాక్షి మనం గద్దిస్తున్నప్పుడు ఆ మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం వెళ్ళటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి మనస్సాక్షి మీద దేవుడు తన యొక్క అక్షరాన్ని, తన యొక్క లేఖనాలను రాశాడు. ఈ గుడ్నెస్ అనేటువంటిది మన యొక్క అంతరంగంలోనే ఉంది. ఈ మనస్సాక్షి మీద దేవుడు రాశాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మర్డర్ అనేది సిన్నే కదండి. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఒక వ్యక్తిని చంపడం అనేది నేరమా కాదా? ఆ తర్వాత హంబుల్నెస్, ఆ తర్వాత గ్రేస్ కలిగి ఉండటం, మంచి చేయడం ఎక్కడైనా మంచి, పాపం ఎక్కడైనా పాపమే. మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. పేతురు తన జీవితంలో మనస్సాక్షి కలిగినటువంటి వాడు, కానీ యోధా మాత్రం మనస్సాక్షిని వాతవేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వాడే సూసైడ్ చేసుకున్నాడు. చెప్పండి రెండు. మొదటిది ఏంటి? ద యాంకర్ ఆఫ్ హోప్. సెకండ్ వన్ యాంకర్ ఆఫ్ కాన్షియన్స్. మూడోది యాంకర్ ఆఫ్ ద వర్డ్ అండ్ ప్రేయర్. ప్రార్థన అంటే మనస్సాక్షిని కలిగి ఉండాలి. వాట్ డూ మీన్ బై ప్రేయర్, మై డియర్ చర్చ్? జీజీసీ, ఆర్ యు హియర్? ఎస్ ఆర్ నో? వాట్ డూ మీన్ బై ప్రేయర్?
ఇందాటి సేవకులు కూడా ప్రేయర్ గురించి మాట్లాడుతున్నారు. ప్రేయర్ ఈజ్ టాకింగ్ టు గాడ్. నేను కొన్ని మీరు చెప్తున్న మాటలన్నీ కరెక్టే, దానికి నేను కొంత పాలిష్ చేసి కొన్ని డెఫినేషన్లు ఇస్తాను. ప్రేయర్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఒక సంభాషణ, దేవునితో ఒక సహవాసము. కమ్యూనియన్ అండ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయటం ప్రార్థన, దేవునితో మాట్లాడటం, టాకింగ్ టు గాడ్ ఈజ్ ప్రేయర్. ఇంకో మాట చెప్పనా, ప్రేయర్ ఈజ్ నోయింగ్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళటం కాదు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప డైరెక్షన్ నీకు ఇస్తాడు. ప్రేయర్ ఈజ్ నోయింగ్ ద గాడ్స్ విల్. ఇంకో మాట చెప్పనా, ప్రేయర్ ఈజ్ స్టాపింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే దేవుని ఉగ్రతను ఆపుట, దేవుని యొక్క ఉగ్రత ఆపుట. బైబిల్ గ్రంథంలో చాలా నినివే ప్రజలు, వారి మీదకి ఉగ్రత వస్తూ ఉంది. యోనా వెళ్ళి చెప్పాడు. ఎప్పుడైతే వారు రాజుతో సైతం ప్రార్థన చేస్తున్నప్పుడు ఉగ్రతను వారు ఆపేయగలిగారు. ప్రార్థన ఏం చేస్తుందని తెలిసి ఉగ్రతను ఆపేస్తుంది. ఇంకో మాట చెప్పిన, ప్రేయర్ ఈజ్ యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని అధికారాన్ని వినియోగించుట. యెహోషువ తన జీవితంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు సూర్యచంద్రుల్ని నిలిపేయగలిగాడు. ప్రార్థనలో నువ్వేం చేయగలుగుతావు అంటే సృష్టిని శాసించగలుగుతావు. యూ క్యాన్ యూటిలైజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రార్థన ద్వారా గొప్ప శక్తిని. ఇంకో మాట చెప్పిన, ప్రేయర్ ఈజ్ షేకింగ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనాన్ని ఏం చేయొచ్చు, కూర్చున్న సింహాసనం ఎలా కదపచ్చు. నీ ప్రార్థన ద్వారా దేవుని అలర్ట్ చేయొచ్చు. నీ ప్రార్థన ద్వారా దేవుని సింహాసనాన్ని ఏం చేయొచ్చు, కదిలించవచ్చు. ఇంకో మాటలో చెప్పనా, ప్రేయర్ ఈజ్ షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. ప్రైజ్ గాడ్. మనకి ఇప్పటి వరకు తెలిసినవన్నీ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనియన్ అండ్ కమ్యూనికేషన్. కానీ ఎన్ని చెప్పాను నేను మీకు, ప్రేయర్ ఈజ్ షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్, ప్రేయర్ ఈజ్ స్టాపింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్, ప్రేయర్ ఈజ్ యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని అధికారం వినియోగించడం. ఇటువంటి ప్రార్థన మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రార్థనలో ఇంత గొప్ప శక్తి ఉంది కదా. ప్రార్థనలో శోధన జయించే శక్తి ఉంది. ప్రార్థన ద్వారా విజయం, ప్రార్థన ద్వారా పరిస్థితులకి ఏంటి పరిష్కారము. ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రేయర్ హెల్ప్ us to know the God's will, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రేయర్ బ్రింగ్స్ రివైవల్. ఇంత గొప్ప ప్రార్థన ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు? ప్రార్థనలో శక్తి ఉంది. వాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అంటే మీరు అందరూ న్యూక్లియర్ బాంబు అని చెప్తారు. న్యూక్లియర్ బాంబు కంటే ఇంకా శక్తివంతమైన బాంబు ఉంది, దాన్ని హైడ్రోజన్ బాంబు అంటారు. ఆండ్రూ సకరోవ్ అనేటువంటి ఒక రష్యన్ ఫిజిసిస్ట్ ఆ బాంబుని ఇన్వెంట్ చేశాడు. అతను వాస్తవానికి రష్యన్ గవర్నమెంట్ మీద, హ్యూమన్ రైట్స్ మీద ఎక్కువగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు తీసుకెళ్లి సైబీరియా జైలు సెల్లో వేశారు ఆండ్రూ సకరోవ్ని. వేస్తే అతడు రోజుకి 4 గంటలు నాకు ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి టైం అడిగాడు ఆ జైలు సెల్లో. లేకపోతే నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూర్చున్నాడు. కూర్చుంటే జైలు అధికారులు వచ్చి, ఏం బాబు నీ డిమాండ్స్ ఏంటి అసలు ఏంటనంటే, నాకు 4 గంటలు దేవునికి ప్రార్థన చేయడానికి, అదే రీతిగా వాక్యాన్ని చదవడానికి అవకాశం ఇవ్వమన్నాడు. ఆ టైంలో రొనాల్డ్ రీగన్, అమెరికన్ ప్రెసిడెంట్, ఆ టైంలో రొనాల్డ్ రీగన్ ఇన్వాల్వ్ అయ్యి తన జీవితంలో నిజంగా ఆ యొక్క జైలు సెల్ నుంచి బయటకు విడిపించాడు. విడిపించిన తర్వాత జైల్లోంచి బయటికి రాగానే కొంతమంది క్వశ్చన్స్ అడిగారట. ఆండ్రూ సకరోవ్, వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ వాల్యుబుల్ ఆర్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్? వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అంటే ఆ వ్యక్తి తడుకోకుండా మాట చెప్పాడు, ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా. నేను పాలిమాన్యుల్ చెప్పట్లేదు, ఇది ప్రేయర్ పవర్ఫుల్ వెపన్ అని ఒక పాలిమాన్యుల్ చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్వెంట్ చేసినటువంటి ఆండ్రూ సకరోవ్ చెప్తున్నాడు, ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. దేవుని యొక్క చిత్తాన్ని కూడా మార్చగలుగుతుంది ప్రార్థన. దావీదు 139వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయెను, నేను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను ఎరుగును అంటాడు. ఏమంటే దేవుని యొక్క గ్రంథంలో మనకు ఆయుష్ దేవుడు రాస్తే ఆ ఆయుష్ని మనం పొడిగించగలమా? కెన్ వి చేంజ్ దాట్? కెన్ వి ఎడిట్ దాట్? దేవుడు తన గ్రంథంలో రాశాడు పాలిమాన్యుల్ ఇంతకాలం బ్రతకాలని. ఇప్పుడు నేనేం పోటుగాండి అండి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటను నేను చేంజ్ చేయగలనా? లేదు, నెవర్. బట్ ప్రార్థన ద్వారా చేంజ్ చేసేయచ్చు. ఆమెన్ చెప్పండి. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవుడు తన గ్రంథంలో రాసినటువంటి ఆ మాటను కూడా తుడిపి మరలా వేరేది రాస్తాడు. అది ఎలాగో తెలుసా? హిజ్కియా తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయాని పంపించి చచ్చిపోతున్నావయ్యా, ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు వెంటనే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రార్థన చూసి 15 years మళ్ళీ రాశాడు. స్తోత్రం చెప్పండి. అంటే ప్రేయర్ హ్యాస్ దట్ ఎబిలిటీ టు చేంజ్. ఇంత పవర్ఫుల్ ప్రేయర్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు? ఎందుకు? వై డోంట్ యూ గివ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్? ప్రార్థన అనేటువంటి అది ఇయ్యాలి. కష్టాలు వచ్చినాయా? ప్రార్థన చేయండి.
కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, వ్యాధులు వచ్చినాయా, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి, దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. నేను ముగిస్తున్నాను. ఎన్ని యాంకర్స్ గురించి చెప్పుకున్నాం? ఫస్ట్ వన్ ఏంటి? యాంకర్ ఆఫ్ హోప్, యాంకర్ ఆఫ్ కాన్షియన్స్, యాంకర్ ఆఫ్ ప్రేయర్, అండ్ థర్డ్ వన్ యాంకర్ ఆఫ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ట్రినిటీలో పరిశుద్ధాత్మ ఒక భాగంగా ఉన్నారు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు కమాండ్ గో మినిస్ట్రీ చేసేవారు. వచ్చి పరలోక రాజ్యం నుంచి వచ్చి మరలా మనుషులను అభిషేకించి మరలా టాస్క్ అయిపోగానే వెళ్ళిపోయేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో వాగ్దానపు ఆత్మ ఇచ్చాడు మనందరికీ. మీకు వాగ్దానపు ఆత్మని ఇస్తున్నాను ఎప్పుడైతే మాట్లాడాడో, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఎడ్యుకేట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ మన బలంతో నింపుతుంది. పరిశుద్ధాత్మ మనకు అటరెన్స్ ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ హెస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ లవ్. దేవుడు మనకు పిరికితనంగా ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చారు. పెంతెకోస్తు దినం ఏం జరిగింది? వాట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ ద పెంటెకోస్ట్ డే? వారందరూ కూడా దేవుని ఆత్మ కొరకు కనిపెడుతున్నారు. రిజరక్షన్ అయిపోయింది, యేసు ప్రభు రిజరక్షన్ అయిపోయింది. 50 days రిజరక్షన్ నుంచి కరెక్ట్గా 50th డే. పెంటెకోస్ట్ అంటే ఇట్స్ నాట్ ఏ డినామినేషన్. పెంటెకోస్ట్ అంటే అర్థం ఏంటంటే 50th డే అని అర్థం. పెంట అంటే ఏంటి? 50. కరెక్ట్గా 50th డే వారు మేడగదిలో దేవుని ఆత్మ కొరకు కనిపెడతా ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మకు వాగ్దానం చేసిన ఆత్మ కొరకు కనిపెడుతున్నప్పుడు ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు గాలి లాంటి ఒక శబ్దం, ఒక గొప్ప విండ్ లాంటి శబ్దం ఎప్పుడైతే ఆ మేడగదిలోకి వచ్చిందో, కరెక్ట్గా 120 members ఉన్నారు అక్కడ. కరెక్ట్గా ఇంతే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అంతకంటే తక్కువగానే ఉన్నారు. 120 మంది, అందులో మరియ కూడా ఉన్నారు. ఎప్పుడైతే గాలి లాంటి ఒక శబ్దం ఆ ప్రాంతానికి వచ్చిందో, అగ్ని నాలుకలు లాంటి అగ్ని ఎప్పుడైతే వారి మీద దిగి వచ్చిందో, ఎప్పుడైతే వారు ధైర్యంతో నిలబడ్డారో, దే హ్యాడ్ అటరెన్స్. హల్లెలూయా. వాక్ శక్తిని వారు పొందుకున్నారు. వాక్ శక్తిని పొందుకుని దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. అవును, వెన్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ యుల్ హ్యావ్ కరేజ్ టు స్పీక్. దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఆ కరేజ్ ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్తావు. యూ కెన్ గో ఫార్వర్డ్ వెన్ యూ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపడితే నువ్వు దేనికి భయపడవు, ఎవరికి భయపడవు, ఏ శక్తికి భయపడవు. దేవుడు నిన్ను నడిపించుకుంటా ఉంటాడు, దేవుడిని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుని బట్టి నింపబడుతున్నావు పరిశుద్ధాత్మ చేత. దెర్ ఆర్ 2 concepts in the Bible. One is indwelling of the Holy Spirit and infilling the Holy Spirit. చెప్పండి అందరూ. ఇండ్వెల్లింగ్ అండ్ ఇన్ఫిల్లింగ్. ఇండ్వెల్లింగ్ అంటే రక్షణ పొందినప్పుడు, మనము పాపక్షమాపణ పొందినప్పుడు ప్రభు మనలోకి వస్తారు. దాన్ని ఏమంటారు? ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనలో నివసిస్తారు కదా. మనలో నివసిస్తున్నారు అని చెప్పి దాన్ని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా ఇన్ఫిల్ అవుతూ ఉండాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మన బాడీలో ఎంత శాతం వాటర్ ఉంటుందండి? మన బాడీలో ఎంత శాతం నీరు ఉంటుంది? 30 70%. అందరూ ఒప్పుకుంటున్నారు 70 కదా? ఓకే. మరి 70% అయినప్పుడు మళ్ళీ మనం వాటర్ తాగటం ఎందుకండి? 70% బాడీలో వాటర్ ఉన్నప్పుడు మళ్ళా వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్? చెప్పండి. ఇన్ఫిల్ చేస్తూ ఉండాలి. మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినా సరే, ఎప్పుడో రక్షించబడ్డా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మను ఏం చేయాలి? నువ్వు ఇన్ఫిల్ చేస్తావు. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచు. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. టైం అయిపోయింది. మన జీవితాల్లో ఈ 4 అనుభవాలు దేవుని ఆత్మ చేత, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఇవి జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ధైర్యంతో ఉంటావు, ధైర్యంగా బోధిస్తావు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, దేవుని కోసం వాడబడతావు, నీ తలాంతులు, నీ సమయం దేవుని కోసం ఇస్తావు. కాబట్టి ఈ 4 యాంకర్స్ వేసుకుందాం మనం. మీ స్పిరిచువల్ లైఫ్స్కి చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఎప్పుడైతే ఆ ఉరుకులో ఉన్నటువంటి తుఫాను వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు వారి సిబ్బంది 4 లంగర్లు వేసి ఆ ఓడను స్థిరంగా ఉంచారో, మీ జీవితంలో ఒకటి 4 లంగర్లు వేయండి. ఒకటి ద యాంకర్ ఆఫ్ హోప్, ద యాంకర్ ఆఫ్ కాన్షియన్స్, ద యాంకర్ ఆఫ్ ప్రేయర్ అండ్ యాంకర్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. ఇంకెవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నటువంటి వారు ఇంకా మీ జీవితాన్ని ప్రభుకి సబ్మిట్ చేయకపోతే, దిస్ ద వెరీ ప్రెషస్ టైమ్ టు గివ్ యువర్ హార్ట్ టు జీసస్. ఇంకా ఏం ఆలోచన అక్కర్లా, దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. మీ జీవితంలో సమస్యలు వస్తాయి, మీ జీవితంలో టెంప్టేషన్స్ వస్తాయి, మీ జీవితంలో సాతాను నుంచి అనేకమైన టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు రెసిస్ట్ హిమ్. వెన్ యూ రెసిస్ట్ దెమ్, యూ విల్ ఫ్లీ, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. సో డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవుని సమీపంగా రండి. పాస్టర్ గారు ముందు చైర్లోకి రండి, ముందు చైర్లోకి అంటే మనం వెనకాలే కూర్చుంటాం. రండి, దేవుని దగ్గర రండి.
ప్రేయర్ ద్వారా దేవుని సన్నిధిలోకి రావచ్చు, వర్షిప్ ద్వారా దేవుని సన్నిధిలోకి రావచ్చు, సాక్ష్యం ఇవ్వడం ద్వారా దేవుని సన్నిధిలోకి రావచ్చు. వెన్ యూ ఆపరేటింగ్ యువర్ గిఫ్ట్స్ ఫర్ గాడ్ టు ఎస్టాబ్లిష్ టు ఎక్స్పాండ్ ద గాడ్స్ కింగ్డమ్, నీ యొక్క తలాంతులు దేవుని కోసం వినియోగిస్తున్నప్పుడు యూ కెన్ డ్రా నియర్ టు గాడ్. దేవుని కోసం స్వాత ప్రకటించడం ద్వారా దేవుని దగ్గరగా రాగలుగుతావు. ఇవన్నీ కార్యాలు చేయడం ద్వారా అప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 3 విషయాలు చెప్తున్నా. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్, దెన్ హెల్ ఫ్రీ ఫ్రమ్ యూ, అండ్ డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవుడు నీకు ఆయన సమీపంగా వస్తాడు. విజయం మీదే అండి. స్తోత్రం చెప్పండి. విజయం ఇవ్వడం కొరకు ఈ ప్రాంతం నిన్ను పిలిచాడు. ఎక్కడ ఓడిపోతున్నావో దేవుడు ఆ ఓటమి నుంచి ఈరోజు నిన్ను నిలపబోతున్నాడు ఆయన. నమ్మండి ఈ విషయాన్ని. నేను పులిపిట్ నుంచి మాట్లాడుతున్నాను హోలీ స్పిరిట్ గైడెన్స్తో. సో గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ గ్రేట్ విక్టరీ అపాన్ ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ డిఫీట్నెస్. ఎవరైతే డిఫీటెడ్నెస్తో ఎవరైతే ఉన్నారో ఇది ఈ రోజున దేవుడు ఇప్పుడే మీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడో అది ఇప్పుడే మొలుస్తుంది, అది ఇప్పుడే మొలవబోతూ ఉంది. జాబ్ లేదా, దేవుడు నీ కొరకు ద్వారం తెరవబోతున్నాడు. స్టేటస్ ఇష్యూసా, దేవుడు నీ స్టేటస్ ఇష్యూలో కార్యం జరిగిపోతున్నాడు. ఒకవేళ బిడ్డలు లేరా, దేవుడు ఈ సన్నిధిలోనే నువ్వు తీసుకున్న తీర్మానం మీద దేవుడు ఇప్పుడే ఒక గొప్ప కార్యం చేయటం ఆరంభిస్తున్నాడు. ఒకవేళ వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి పొందాలనుకుంటున్నావా, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తుపోతున్నాడు. నువ్వు ఈ యొక్క 4 లంగర్లు వేస్తానని తీర్మానం తీసుకో. దేవుని వాక్యం విన్న తర్వాత యూ షుడ్ మేక్ ఎ డెసిషన్ దట్ ఐ విల్ బి లంగర్లు మీరు వేయండి. ఈ 4 లంగర్లు వేయండి. యాజ్ ఎ స్పిరిచువల్ బ్రదర్ ఐఎమ్ టెలింగ్ యూ దట్. సో మీ జీవితాల్లో, మీ ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతం పొందటానికి, దీవెన పొందటానికి, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటూ ద పాసిబిలిటీస్. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యపరచగలడు. ఒకవేళ రోగముతో ఉన్నావా, దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో ఒకవేళ ఉన్నావా, దేవుడు ఈ రోజు ఈ యొక్క ఉదయకాలంలో కార్యం జరిగించబోతున్నాడు. ఆయనకు అసాధ్యం ఏది లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనకు అసాధ్యమైంది లేదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. జీజీసీలో దేవుడు మీతో మాట్లాడారు. ఒక మంచి తీర్మానం తీసుకోండి. లార్డ్, I want to dedicate my life to you, Lord. I want to submit my life to you. I want to resist devil in my life. I want to draw near to God. దేవునికి సమీపంగా వస్తాను. ఒక మంచి తీర్మానం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.